రేపల్లె పట్టణంలో అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ సమస్యలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. వేతనాల పెంపు, మే నెలలో పూర్తి సెలవులు, అదనపు పనిభారం తగ్గింపు వంటి కీలక డిమాండ్లతో సిఐటియు, ఏఐటియుసి అనుబంధ సంఘాలు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు దిగాయి. 2019 నుండి వేతనాలు పెరగలేదని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు మండుతున్న ఎండల కారణంగా పిల్లలు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఐసీడీఎస్ సేవలకు ఆటంకం కలిగించే బిఎల్ఓ, సెన్సెస్, పెన్షన్ డ్యూటీలు వెంటనే రద్దు చేయాలని, యాప్ల పేరుతో పెరుగుతున్న పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను ఇప్పిస్తానని చెప్పేసి 4 రోజులు మేము జీవో ఇస్తున్నామని చెప్పేసి ఇప్పుడు రకరకాలైన ఆటంకాలు చెప్తా ఉన్నారు. ఈ సంవత్సరం పర్యావరణ శాఖ, వాతావరణ శాఖ వీళ్ళందరూ చెప్తా ఉన్నారు ఎండలు ఎక్కువగా ఉంటే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండిద్దని. మన జిల్లాలో కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, మనం ప్రజలు బయట ఎవరో తిరగొద్దు, సాయంత్రం పూట 3 తర్వాత బయటకు రండి, వీలైనటువంటి గ్లూకోజ్ ఇవన్నీ సిద్ధం చేసుకోండి అని చెప్పేసి. మరి అంగన్వాడీలకి ఈ ఇబ్బందులు ఉండవని మనం ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు వాస్తవానికి ఎండలు ఉన్నాయి, చాలా ఇబ్బంది ఉంది. అయినా మన సెక్టార్ మీటింగ్ ముందు రాష్ట్రం మొత్తం ఇవాళ 23వ తారీఖు నాడు ఆందోళన చేయాలి. ఆర్డీఓ ఆఫీసులు, కలెక్టరేట్లు, అట్లానే తహసీల్దార్ ఆఫీసు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆందోళన చేయాలనుకున్నాం. ఎందుకు చేయాలనుకున్నాం అంటే ప్రభుత్వం చెప్పింది ఏ ఒక్కటి అమలు చేయటం లేదు. వాళ్ళు 10వ తారీఖు తర్వాత వేతనాలు పెంపుదల జీవో ప్రకటించిన ఆలస్యం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రకటిస్తా ఉన్నారు. ఇప్పుడు డబ్బులు లేవు అని చెప్తా ఉన్నారు, వేతనాలకు సంబంధించి మాట్లాడతలేదు. మనం చాలా నిరుత్సాహాలు ఉన్నారు. ఈ డబ్బులతో అంగన్వాడీ వర్కర్లుగా గౌరవప్రదమైన ఉద్యోగం చేయడం తప్పితే చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు, తీవ్రమైన ఇబ్బందులు. అదేవిధంగా ప్రభుత్వం గతంలో చెప్పిన వాటికి అదనపు పనులు ఉండవు, మినహాయింపు ఇస్తామని చెప్పి ఇప్పుడు పల్లపట్ల, బహుశా రేపల్లి ఈ 2 ప్రాజెక్టులో సెన్సెస్ కి సంబంధించి మీకు డ్యూటీలు వేసినట్టు లేరు, కానీ చాలా చోట్ల డ్యూటీలు వేసారు. మీకు ఇక్కడ డ్యూటీలు లేవు. కొంతమందికి ఏంటంటే డ్యూటీలు లేవు కాబట్టి మనకు ఆ ఇబ్బంది తెలియట్లా. డ్యూటీలు ఉన్న చోట ఎండ తీవ్రత కానీ, రెండోది మన పని మనం చేయాలి, మన పని చేస్తూ ఆ పని చేయాల్సిన అవసరం ఉంది. ఇవి అంగన్వాడీ ఐసీడీఎస్ సేవలకు ఆటంకము, అందుకని ఈ డ్యూటీలు మినహాయించాలని మనం అడుగుతా ఉన్నాం. అట్లానే బిఎల్ఓ డ్యూటీలు ఇప్పుడు మన దగ్గర లేవు, కొన్ని చోట్ల ఉంది బిఎల్ఓ డ్యూటీలు. ఈ బిఎల్ఓ డ్యూటీలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకరకాలైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. దేశవ్యాప్తంగానే సర్రని చెప్పేసి ఒక పెద్ద కార్యక్రమం ఎలక్షన్ కమిటీ తీసుకొచ్చి ఈ బిఎల్ఓ డ్యూటీల వల్ల చాలా మంది తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. Subscribe YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.